ఇది ఆర్ట్స్ స్కూల్ కదా, ఇక్కడే ఉంటారు పిల్లలు. నైట్ స్టే కూడా ఇక్కడ ఉంటారు. నచ్చింది గారు ఓకే ఓకే ఏంట్రా ఓకే కమ్ నెంబర్ 1 ఇది వారి కంప్లీట్ చేసేసండి. ఇది ఉంటుంది దాన్ని బట్టి తీసేస్తే బ్లేడ్ పెట్టి తీస్తే వచ్చేస్తుంది. స్టోన్ పెట్టి ఉండొచ్చు కదా, మీకు రోడ్డు పిలుస్తుంది రావట్లేదు. ఇక్కడ పాలుట్ల అనే మారుమూల గిరిజన ప్రాంతం ఇది. దాదాపు అడవుల్లోనే దాదాపు 1.5 అవర్ ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఈ గ్రామానికి. ఈ గ్రామంలో ముఖ్యంగా లంబాడి తెగ, మరి పీవీటీజీ సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్ సంబంధించినటువంటి చెంచు తెగ, ఈ 2 గిరిజన తెగలు ఉన్నటువంటి పెద్ద గ్రామం ఇది. దాదాపు 2200 మంది ఉన్న పాపులేషన్ ఉన్నటువంటి గ్రామము. అదేవిధంగా ఓటర్లు దాదాపుగా 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి గ్రామము. అందులో కేవలం పీవీటీజీ చెంచు తెగ సంబంధించిన గిరిజనులు మాత్రమే 1000 మంది పాపులేషన్తో 500 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ గౌరవ కలెక్టర్, ఒంగోలు కలెక్టర్, ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం ఓటర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రిమిటివ్ ట్రైబ్కి చెందినటువంటి చెంచు తెగ చెందినటువంటి ఈ గిరిజనులకి ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓటు హక్కు నమోదు చేయడం, ఇంతకుముందు కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఓటు హక్కు నమోదుకు. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించడం కోసం కూడా ఎటువంటి ప్రలోభనకు లోను కాకుండా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఎన్నికలు కాబట్టి వాళ్ళు ఎటువంటి డబ్బుకు కానీ లేదంటే ప్రలోభకు కానీ లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు త్వరలో. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాలుట్లకు సంబంధించినటువంటి గిరిజన యువకులు, అదేవిధంగా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరినీ కలిపి ఇక్కడ వాళ్ళకు ఒక ప్రతిన చేపట్టడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమంతో వాళ్ళు రాబోయే మే 13 తారీఖున జరిగే జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉండేటట్లుగా ఇంత మారుమూల ప్రాంతమైన ఇక్కడ ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుతో వాళ్ళకి అందరికీ మిగతా వాళ్ళకు కూడా తెలియపరిచే విధంగా ఈ అవగాహన సదస్సు వాళ్ళు ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ పీవీటీజీ చెంచు తెగ నిలుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నా పేరు దేశావత్ హనుమానాయక్, పాలుట్ట తండ గ్రామం. మాకు గవర్నమెంటు గత 2006 నుంచి అంతకుముందు సంవత్సరం కూడా గతంలో మాకు హెలికాప్టర్ వచ్చేది. తర్వాత 2009 నుంచి మాకు రోడ్డు మార్గంలోనే బూతులు కానీ రావడం జరుగుతుంది. ఇంత అడవిలో ఉన్నా కూడా మాకు ప్రభుత్వం వారు ఓటేయడానికి మాకు కల్పించారు. ఇక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ చెంచు సుగాలీస్ అందరం కలిసిమెలిసిగా ఓట్లను వినియోగించుకుంటాము. ఎటువంటి భేదాలు లేకుండా, గొడవలు లేకుండా ఇక్కడ ఓట్లు నిర్వహిస్తాము. ప్రభుత్వం వారు మాకు చాలా సహకరిస్తారు. ఇక్కడ ఏ విధంగా అయినా ఓటు ఇక్కడ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ఇక్కడ అనేక విధాలుగా ఉన్నా కూడా అందరూ ఓటేయడానికి ఇష్టపడి ఓట్లు ఇక్కడ వేస్తారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఈ సంవత్సరంలో 210 ఓట్లు ఇక్కడ పెరిగాయి. అంత అడవిలో కూడా ఓట్లు ఎక్కువ పెరిగాయని మన జిల్లాలో ఫస్ట్ ఈ ఎస్టీల దాంట్లో మన జిల్లాలోనే పాలుట్ల తండలో ఫస్ట్ బూత్ ఇది. ఫస్ట్ బూత్లో 241 ఓట్లు పెరిగాయి. చాలా సంతోషంగా ఉంది. మా అడవిలో కూడా ఓటు అనేది పోగొట్టుకోకుండా మేము ఓటు వేయాలని చెప్పేసి చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, పాండిచేరి నుంచి కూడా ఇక్కడ వచ్చి ఓటేస్తారు.
ఓటు ఉన్నది ఎందుకంటే వేయడానికి అని చెప్పేసి అంత దూరం నుంచి వచ్చి ఓటు ఇక్కడ వినియోగించుకుంటారు.